హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. మనము ధూల్పేట్, జల్పల్లి, నాగోల్, ఉప్పల్ మరియు పెద్దంబర్పేటలో ఉన్న విగ్రహాలను అయితే చూసాం. అయితే ఈ రోజు నేను గట్కేసర్కి అయితే వచ్చిన. అదైతే గట్కేసర్ హైవే అనమాట. హైవేకి ఆపోజిట్ లో ఇక్కడ కూడా చాలా రకాల విగ్రహాలను అయితే తయారు చేస్తా ఉన్నారు. వాటికి సంబంధించి కూడా మొత్తం తెలుసుకుందామని అయితే వచ్చిన నేను. ఇక్కడైతే చాలా అంటే చాలా షెడ్లు ఉన్నాయి. ఇక్కడ చాలా మంచి విగ్రహాలను కూడా తయారు చేస్తా ఉన్నారు. సో వాటికి సంబంధించి మొత్తం మనం అయితే డీటెయిల్స్ ఈరోజు చూద్దాం. ఇక్కడ ఎలాంటి విగ్రహాలు తయారు చేస్తున్నారు, ఏంది అసలు అనేది మొత్తం కనుక్కుందాం. ఒకసారి అయితే లోపలికి రండి. లోపలికి రాగానే మనము ఇంతకు ముందు ఎక్కడ కూడా చూడండి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి, ఇవన్నీ ఒకటే థీమ్ తో ఉన్న అన్ని ఒకటే విగ్రహాలు అనమాట. స్వామివారు కూర్చున్నారు. అండ్ మనకు బ్యాక్ డ్రాప్ వచ్చేసి కొంచెం మంచి డిజైన్, మనకు పికాక్ డిజైన్ లో ఉందన్నమాట. 4 చేతులు అండ్ చిన్న పొట్ట అండ్ తొండం చూడండి ఎంత బాగుందో. సో ఇలాంటి విగ్రహాలు ఇదంతా రోలో ఇవే విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల షెడ్లు అయితే ఉన్నాయి. వాటిలో కొన్ని విగ్రహాలకు కలరింగ్ కూడా అయిపోయింది. సో వాటికి సంబంధించి కూడా అన్ని చూద్దాం మనం. ఇప్పుడైతే సేమ్ డిజైన్ లో ఉన్న విగ్రహాలు ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి. అండ్ కలరింగ్ కూడా కొంచెం ప్రాసెసింగ్ లో ఉంది. కొన్ని వాటికైతే వేశారు. సో ఇక్కడ చూడండి మనకు బొజ్జగాని పై కూర్చొని ఉన్నారు. ఇంకా చేతులు 4 చేతులు అయితే రెడీ కాలేదు. మొత్తం కిరీటం, మొత్తం చెవులు, తొండం ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయాయి. చేతులు మాత్రం కాలేదు. జస్ట్ ఇందాక రెడీ చేసిన విగ్రహం ఇప్పుడే తయారు చేసేది ఇది. ఎందుకంటే పచ్చి పచ్చిగానే ఉంది. ఇంకా చూడండి ఎంత బాగుందో. చూడడానికి అయితే చాలా బాగుంది. 2 కాళ్ళు, పాదాలు ఎంత మంచిగా ఇచ్చారు. అండ్ మంచిగా పద్మాసనంలో స్వామివారు కూర్చొని ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇలాంటి విగ్రహాలే ఇక్కడ కూడా చాలా ఉన్నాయి అనమాట. సేమ్ విగ్రహాలు ఇవన్నీ చూసుకుంటే. అండ్ ఇంకా లోపలికి వెళ్దాం రండి. సో ఇక్కడ వచ్చేసి మనకు హంస మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. ఈ థీమ్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం కింద వచ్చేసి మనకు హంస వాహనం అండ్ స్వామి కూర్చున్నాడు. మన గణపయ్య కూర్చున్నారు. బాగుంది. అంటే చేతిలో వీణ సంథింగ్ ఏదైనా వచ్చేటట్టుంది. చేయి కూడా అటు తిరిగి ఉందన్నమాట. ఇలాంటి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే కొన్ని విగ్రహాలు పాతవే అనుకుంటా. కలరింగ్ అంతా అయిపోయి ఉంది చూడండి. సో ఇలాంటి మోడల్లోనే ఈసారి కొంచెం డిఫరెంట్ థీమ్స్ తోటి మనకు విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. సో వీటికి కూడా మొత్తం కలరింగ్ చేసి దీన్ని కూడా బయట మనకు మార్కెట్ లో తెస్తారనమాట. ఇవి కూడా సేల్ అవుతా ఉంటాయి. పోయినసారి మిగిలిపోయిన విగ్రహాలు ఇవి. సో వీటికి సంబంధించి మొత్తం డిజైన్ చేయడం చాలా బాగుంది. ఇక్కడ విగ్రహం చూడండి ఎంత బాగుందో. మనకు స్వామి పద్మాసనంలో కూర్చొని ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకు నెమలి చూడండి, నెమలి అండ్ స్వామికి సంబంధించి మొత్తం ఇక్కడ చూడండి ఎంత రియలిస్టిక్ గా ఉందో ఐస్ కూడా. సో ఇలా మొత్తం చాలా అంటే చాలా మంచి ఫినిషింగ్ ఇస్తారు విగ్రహాలకు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న విగ్రహాలు చాలా డిఫరెంట్ థీమ్స్ తో ఉన్నాయి. బట్ చాలా బాగున్నాయి. మంచి అన్ని ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ షెడ్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు బొజ్జగనిపైనే ఉన్నారు. అంతా కూర్చొని 4 చేతులతోటి, తొండం కూడా ఒక 2 రౌండ్లు తిరిగింది చూడండి. పద్మాసనంలో అన్ని అలానే ఉన్నాయన్నమాట. చూడడానికి అయితే చాలా అంటే చాలా మంచి విగ్రహాలు, సూపర్ ఉన్నాయి చూడడానికి. అండ్ ఇక్కడ చూడండి స్వామివారి కిరీటం మీద మనకు కృష్ణయ్యనైతే కన్నయ్యనైతే ఇచ్చారు. సో ఇలాంటి మంచి మంచి లుక్ తోటి అయితే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే సేమ్ మనం ముందు చూసిన విగ్రహం ఇదన్నమాట. ఇవే కాకుండా దీనికి బ్యాక్ సైడ్ లో కూడా ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. అవి చూద్దాం ఒకసారి అండి. అండ్ ఇక్కడ చూస్తే ఇంకా కొంచెం వేరే లుక్ తో వచ్చినాయి. మనం ఇంతకు ముందు ఎక్కడ కూడా చూడలే ఈ విగ్రహం. చాలా అంటే చాలా బాగుంది చూడండి. స్వామివారు గణపయ్య వచ్చేసి కూర్చున్నారు. అండ్ పక్కన వచ్చేసి నెమలి ఉందన్నమాట. స్వామివారితో పాటు నెమలి కూడా ఉంది. అండ్ చిన్న విగ్రహం ఇది. సో ఎవరైనా చిన్న పిల్లలు గల్లీలో పెట్టుకుంటారు కదా, వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. సో అంత మంచి విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. సో చేతిలో మోదకం కూడా ఇచ్చారు. లడ్డు పెట్టే అవసరం లేకుండా ఇక్కడ మోదకం కూడా రెడీ చేసి చూడండి. అండ్ మొత్తం కిరీటము అండ్ జ్యువెలరీ మొత్తం చేతులకు అంతా నీట్ గా ఫినిషింగ్ అయిపోయింది. ఇంకా మొత్తం కలర్ వేసేది మాత్రం బ్యాలెన్స్ ఉంది. కలరింగ్ కూడా ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారంట కొన్ని రోజులు అయితే. సో చూడండి అన్ని ఇవే లుక్స్ తోటి ఇక్కడ ఉన్నాయి. అండ్ పక్కన కూడా ఇంకా కొన్ని షెడ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా అక్కడే ఉన్నాయి. అవి కూడా చూద్దాం ఒకసారి పదండి, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఇది అసలైన మనకు బొజ్జ గణపయ్య అంటే ఇలా ఉంటారనమాట. మనము ఇన్ని షెడ్లు తిరిగినాం కానీ ఎక్కడ చూడలే ఇలాంటి ఇంత పెద్ద బొజ్జతోటి, ఇంత పెద్ద ఫేస్ తోటి ఇలాంటి విగ్రహం ఎక్కడ చూడలే. ఇక్కడనే మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇక్కడ కూడా చాలా అంటే చాలా మంచి విగ్రహం ఉందన్నమాట. చూడండి మొత్తం విగ్రహానికి సంబంధించి ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. దీనికి ఇప్పుడు రంగులు వేసేది అండ్ కొంచెం వాటి డిజైన్స్ ఉంటాయి కదా, అవి వేసేది బ్యాలెన్స్ అనమాట. అది వేస్తే ఇంకా మంచి లుక్ అయితే మనకి ఇస్తారు.
చూడండి ఎంత బాగా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. ఈ పొట్ట కూడా ఎంత పెద్దగా పొట్టిచ్చిర్రు. అండ్ ఫేసెస్ కూడా డిఫరెంట్ లుక్ తోటి మనకు బాల గణేశుని థీమ్ తో ఉంది చూడండి. ఫేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇలాంటి లుక్ లోనే ఇక్కడ ఉన్న ఈ రోలో ఉన్న విగ్రహాలన్నీ అవే అన్నమాట. సో ఒక్కసారి చూసుకుంటే అన్ని ఒకే థీమ్ తో ఉన్న విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. కిరీటం చూసుకుంటే కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంది. అండ్ యువతల సైడ్ చూసుకుంటే మనము ఇందాక చూసాం కదా అదే థీమ్, బట్ కొంచెం డిఫరెంట్ అన్నమాట. చూడండి మనకు ఎంత బాగుందో విగ్రహం చూడడానికి కూడా. చాలా అంటే చాలా బాగుంది. మనకు స్వామివారికి సంబంధించిన బొట్టు చూస్తే కూడా త్రిశూలం ఆకారంలో బొట్టిచ్చిర్రు. అండ్ 4 చేతులు అండ్ కూర్చున్న సింహాసనం కూడా చూడండి, ఆసనం కూడా ఎంత బాగుందో. చాలా చాలా బాగుంది ఇది చూడడానికి కూడా. ఇది కొంచెం పెద్దదే అన్నమాట. బ్యాక్ డ్రాప్ వచ్చేసి కొంచెం పెద్దగా వచ్చింది పైన వరకు. ఆ విగ్రహం చూసుకుంటే కొంచెం సింపుల్ గా ఉన్నా కానీ కొంచెం పెద్దది. అది చూసుకుంటే ఏంటంటే భారీ విగ్రహం, అది పెద్దదన్నమాట. చాలా పెద్దగా కనబడుతుంది, ఎందుకంటే వెడల్పులో పెద్దగా ఉంది. సో ఇలాంటి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. అవతల సైడ్ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం పదండి ఒకసారి. అయితే అక్కడ చూసినాం కదా, ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగుంది ఇది. చూడడానికి అయితే చాలా అంటే చాలా మంచి వైబ్ ఇస్తుంది విగ్రహం. మనం ఇంతకు ముందు ఎక్కడ కూడా చూడలేదు, ఇక్కడనే చూస్తున్నాం. విగ్రహం వచ్చేసి మనకు వచ్చేసి పైన గరుడ పక్షి అండ్ ఇక్కడ నందీశ్వరుని వాహనం మీద మన గణపయ్య కూర్చొని ఉన్నారు. బ్యాక్ డ్రాప్ కూడా మంచి ఒక పెద్ద ఒక కోట టైప్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. సో ఇలాంటి థీమ్ తోటి అయితే మంచి లుక్ తోటి ఇక్కడ విగ్రహాలు అయితే రెడీ చేసి పెట్టారు వీళ్ళు. చూడడానికి అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది, మనం ఎక్కడ కూడా చూడలేదు. సో మనం ఏడికి వెళ్ళినా కానీ మనకి ఎక్కడో అక్కడ మంచి కొత్త లుక్ తోటి విగ్రహం అయితే కనబడుతూ ఉంది. సో ఎక్కడైతే ఈ విగ్రహాలు ఉన్నాయి చూడండి, ఎంత బాగా తయారు చేశారు. సో దీనికి సంబంధించి నెక్స్ట్ మంత్ లో దీనికి మొత్తం కలరింగ్ అవి కూడా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ మంత్ లో ఒకసారి వచ్చే ప్రయత్నం చేద్దాం, కలరింగ్ కూడా అయిపోయిన తర్వాత. అప్పుడు వీటికి సంబంధించిన ప్రైస్ కూడా కనుక్కుందాం. ప్రైస్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో మనం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నేను. అయితే చూసారు కదా, చాలా రకాల విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. కొన్ని విగ్రహాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఇంకొక 25 days 30 days లో మొత్తం కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నారు. చిన్న విగ్రహాలు అయితే అప్పుడే సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. హోల్సేల్ కాబట్టి హోల్సేల్ సేల్ అవుతున్నాయి. అయితే ఈ రోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తుండండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.